అతిత కోఫీసు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల ఎంబీబీఎస్ కాంటాక్ట్ వెయిట్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సర్వీస్. 3 నెలల క్రితం నేను ఒక ఇంటర్వ్యూ చేశాను. ఒక చైల్డ్ ఆర్టిస్ట్, ఒక 25-30 సినిమాలు చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడ్ అని. నుంచి నాకు దత్తకు తీసుకున్నారు. ఎవరు? రాఘవ లారెన్స్. లారెన్స్ గారు దత్త తీసుకున్నారు నిన్ను? తీసుకున్నారు. మీరందరూ చాలామంది చూశారు. ఆ ఇంటర్వ్యూ జరిగిన 3 నెలల తర్వాత తనని చిన్నప్పుడు ఆదరించి స్కూల్లో జాయిన్ చేసిన లారెన్స్ గారు, డైరెక్టర్, యాక్టర్, డాన్సర్, కొరియోగ్రాఫర్ లారెన్స్ గారు తనని పిలవడం జరిగింది. అంటే ట్విట్టర్ ద్వారా తిను ఎక్కడున్నా ఒకసారి నన్ను వచ్చి కలవాలి అని ఆయన ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత డైరెక్ట్ నేను లారెన్స్ గారి టీంకి కాల్ చేయడం జరిగింది. అండ్ ఆయన ఇలా రాసిన తర్వాత ఆ ట్విట్టర్లో ట్వీట్ ఏదైతే ఉందో అది బాగా సర్క్యులేట్ అయిందనమాట. ఆల్మోస్ట్ చాలామంది చూసి నాకు కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను లారెన్స్ గారి టీంని కాంటాక్ట్ చేశాను. లారెన్స్ గారి టీం చెప్పడం ఏంటి అంటే, ఖచ్చితంగా సార్ వాళ్ళని కలుస్తాడు, అబ్బాయిని కలుస్తాడు, కానీ ఒక షూట్లో ఉన్నారు, ఒక 1 వీక్ టైం ఇవ్వండి అని అన్నారు. నేను యాక్చువల్లీ తనని తీసుకొని లారెన్స్ గారి దగ్గరికి వెళ్దామని వెయిట్ చేస్తున్న టైంలో ఇక్కడ ఎవరో, వాళ్ళ పేర్లు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు లారెన్స్ గారి దగ్గర తీసుకెళ్తాను పదా, ఎందుకంటే ఆ ట్విట్టర్ ట్వీట్లో కింద అడ్రస్ కూడా ఇచ్చారనమాట. ఈ చారిటీ అడ్రస్, ఈ చారిటీ ఉన్న ప్లేస్కి మీరు తీసుకురండి దీన్ని అని. సో వీళ్ళు డైరెక్ట్గా అక్కడ తీసుకెళ్ళిపోవడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత నేను వాళ్ళ టీంని కాంటాక్ట్ చేశాను, లారెన్స్ గారి టీంని కాంటాక్ట్ చేసి ఇలా వచ్చారా, మీరు నన్ను 1 వీక్ వెయిట్ చేయమన్నారు కదా అంటే, వచ్చారండి, ఎవరో తీసుకొచ్చారు, సో వెంటనే దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము, ఈ ఆల్కహాల్ అడిక్షన్ ఏదైతే ఉందో దానికి తగ్గడానికి మందులు ఇచ్చాము అని నాకు చెప్పడం జరిగింది. అక్కడి వరకే చెప్పారు. తీరా నాకు ఇవాళ మార్నింగ్ కాల్ వచ్చింది. ఏంటి అంటే, రవి రాథోడ్ చెన్నైలో లేడు, హైదరాబాద్లోనే ఉన్నాడు, మొన్నటిదాకా ఎవరూ లేరు, తన కాళ్ళకు కూడా ఏదో ప్రాబ్లం వచ్చి అన్నపూర్ణ 7 acres పక్కన ఒక పరుపు వేసుకొని పడుకొని ఉన్న అబ్బాయి ఇప్పుడు ఒక రూమ్ తీసుకొని ఒక ఫోన్ మెయింటైన్ చేస్తూ మళ్ళీ ఒక చిన్నపాటి గ్యాంగ్ని ఫామ్ చేస్తూ తాగుతున్నాడు అని. ఇది ఎంతవరకు నిజమో మనం వెళ్ళి చూద్దాము. అందుకోసమే నేను హుటాహుటిన వచ్చాను. ఇట్స్ ఆల్మోస్ట్ 8 అయింది ఇప్పుడు టైం. అండ్ ఇంకొకటి, ఈ మధ్యలో జరిగింది ఏంటి అంటే, నాకు ఒక నెంబర్ నుండి 2 times కాల్ వచ్చింది. నేను లిఫ్ట్ చేయలేదు, వర్క్లో ఉండి. ఇవాళ మార్నింగ్ అదే నెంబర్ నుండి నాకు మెసేజ్ వచ్చింది. ఏంటి అంటే, హాయ్ అక్క, దిస్ ఈజ్ రవి రాథోడ్ అని మెసేజ్ వచ్చింది. అండ్ ఆ ఇన్ఫర్మేషను ఎవరైతే డబ్బులు తీసుకొని లారెన్స్ గారు మెడిసిన్తో పాటు 50,000 కూడా ఇచ్చారంట. ఆ డబ్బులు తీసుకొని ఇప్పుడు ఆ రూము, ఫోను, మందు తాగడి ఖర్చులన్నీ పెట్టేస్తున్నాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే టైంలో ఒక నెంబర్ నుండి హాయ్ అక్క, దిస్ ఈజ్ రవి రాథోడ్ అని మెసేజ్ వచ్చింది. ఇవన్నీ నాకు ఎందుకో కొంచెం నిజంలా అనిపించాయి. సో ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం అని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. తిన రూమ్ కూడా ఇక్కడే అంట. ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి కలుద్దాం రండి. రవి రవి నయ్యే కిధర్ హై రవి? वो लॉक पड़ा है ना, कोई नहीं है अंदर? कौन सा पीछे? ये दोनों रूम का चाबी लगा के है ना? कोई नहीं है इधर. पीछे भी एक रूम है भैया, पीछे भी एक रूम है. वो गली में जाने हैं. ఇక్కడ కూడా ఒక రూమ్ ఉందా? అసలు ఇల్లు ఆ ప్లేస్లో ఏంది ఎంత దారుణం ఉంది. రవి రవి లోపల నుంచి వచ్చి
రవి రవణ కుమార్ ఇక్కడే ఉంది. రవణ నిద్రపోతున్నాడా? రవణ ఇది కూడా రెంట్కి ఇస్తారా? ఇలాంటిది ఇది కూడా రెంట్కి ఇచ్చారా? రూమ్లో అయితే మనకు కనిపించలేదు. ఇంకొక పర్సన్ అడిగాను, ఆ పర్సన్ వస్తున్నాడు ఇప్పుడు. చూద్దాం, తనేమో ఇదే రూమ్ అని చెప్తున్నాడు. ఒక 2 minutes వెయిట్ చేసి చూద్దాము, తను మనం తీసుకెళ్తాడేమో. ఒకసారి వెయిట్ చేసి చూద్దాం. రూమ్లో అయితే తను లేడు, మనకు లోపల నుంచి వాయిస్ కూడా వినిపించింది. తను కాదని చెప్పాడు, ఎవరు లేరు ఇక్కడ రవి అని చెప్పాడు. చూద్దాం, ఒక 2 minutes వెయిట్ చేసి చూద్దాం. రవి 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 నేను హర్షిని. రావచ్చా? ఫోన్ చేసావా పొద్దు నువ్వు నాకు? నువ్వు కాదా అది? మరి ఈ నెంబర్ ఎవరిది? నీదే కదా? నీది కదా? మరి ఆ నెంబరు నాకు లారెన్స్ సార్ వాళ్ళ టీం కాల్ చేశారు. పోయినావంటగా? పోయావా? పోయినా. ఏం చేశారు, ఏం చెప్పారు సార్? మాస్టరు ఏం చెప్పారంటే మన స్కానింగ్ గినింగ్ అంతా తీసి దీనికి కాళ్ళకి తీసారా స్కానింగ్? మొత్తం ఫుల్ బాడీ స్కానింగ్ తీసి ఇంకొన్ని రోజులు బెడ్ రేక్ తీసుకోమన్నారు. బెడ్ రేక్ తీసుకుని ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నావు అక్కడ? ఒక 5-6 రోజులు. 5 రోజులు ఉన్నావా? బాగా చూసుకున్నారా అక్కడ? మెడిసిన్ ఇచ్చారా? ఇచ్చారు. రీహాబ్ సెంటర్లో పెట్టాలనలేదా నిన్ను? లేదు, నేను పిచ్చోళ్ళని అందులో పెట్టాను. పిచ్చోళ్ళకే కాదు, రీహాబ్ సెంటర్. నీకు ఆల్కహాల్ అడిక్షన్ ఉందనేది వాస్తవం, అది నువ్వు ఒప్పుకుంటావు కదా. ఆల్కహాల్ అడిక్షన్ని తగ్గించడానికి కూడా రీహాబ్ సెంటర్లో పెడతారు. అదేం పిచ్చోళ్ళది కాదు అది. ఓకే, నీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. వాళ్ళు రీహాబ్లో పెడతానని ఏం అనలేదా నిన్ను? అన్నారా? లేదు, ఏం చెప్పలేదా? ప్రాబ్లం ఏం లేదు, ఇక ఇక్కడే ఉన్నాను. ఏ రిపోర్ట్స్ ఒకసారి కూర్చోనా? కూర్చో. అశోక్ నగర్ పల్లవ హాస్పిటల్, చెన్నై. ఏం చెప్పారు నీకు అక్కడ? ప్రజెంట్ అయితే ఏం లేదు, జస్ట్ స్కాన్లో ఏమని చెప్పారు? ఏం ప్రాబ్లం లేదు. మరి కాళ్ళకి ఎందుకు అంత వీక్నెస్ వచ్చేసింది? అది టైంకి తినాక ఆల్కహాల్ ఎక్కువ అట్లా. ఇప్పుడు ఏమన్నారు మరి? దీనికి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏమని చెప్పారు? మెడిసిన్ వాడాలి. మెడిసిన్ ఇచ్చారా? ఇచ్చారు. ఏది మెడిసిన్ ఎక్కడ? అక్కడ లాస్ట్లో. లాస్ట్లో. స్కానింగ్ ఎక్కడ తీసారు? హోల్ బాడీ అక్కడే. ఇది ఇక్కడ అప్పర్ పార్ట్కి తీశారు. మరి దీంట్లో ఏం ప్రాబ్లం చెప్పలేదా? ఏం లేదు, మొత్తం ఫుల్ బాడీ. నెక్స్ట్ వచ్చినప్పుడు సార్ని కలిసావా? కలిసా. ఏమన్నారు సార్? ఏమన్నారంటే చిన్నప్పుడు పెంచి నాకు ఇక నేను మాటల్లో చెప్పలేను, అంటే చాలా రోజుల తర్వాత కలిసా కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.